పౌలు క్రీస్తు జ్ఞానాన్ని సంపాదించుకోవడం కొరకు క్రీస్తుతో ఏం చేశాడు? సహవాసం చేశాడు. క్రీస్తుని గూర్చిన జ్ఞానము నేను సంపాదించుకున్నట్టుకు సమస్తమును పెంటగా. క్రీస్తుని గూర్చి అంత బాగా పౌలుకి ఎందుకు తెలిసింది? ఎవరికీ తెలియని ఒక సత్యం కూడా తెలిసింది. మీకు చెప్పాను, గుర్తుందో లేదో. శిరస్సు క్రీస్తు అని, శరీరం సంఘమని ఎట్లా తెలిసింది? ఎట్లా తెలిసిందంటే క్రీస్తుతో సహవాసం చేయడాన్ని బట్టి తెలిసింది. ఎట్లా తెలిసిందంటే దమస్కు పట్టణంలో నువ్వు నన్ను హింసించుచున్న నజరేయుడైన యేసునంటే క్రైస్తవులని పౌలు హింసిస్తున్నాడు. శరీరం మీద ఏం చేస్తున్నాడు? కొడుతూ ఉన్నాడు. ఈ శరీరం మీద కొడుతుంటే దెబ్బ బాధ ఎక్కడ తగులుతుంది? అంటే నేను క్రైస్తవుని కొడుతుంటే క్రీస్తుకి బాధ అవుతుందంటే ఆయన ఎవరు? శిరస్సు. సంఘం అనే ఈ పరిశుద్ధులందరూనేమో శరీరము అనే సత్యం ఆయనకి దమస్కు పట్టణంలో అర్థమైందండి. ఆ తర్వాత ఈ సిద్ధాంతాన్ని, ఈ సంగతులన్నీ అరబీ దేశానికి వెళ్ళి అక్కడ నేర్చుకుని పత్రికల్లో ఆ విషయాలన్నీ చెప్పాడు. పేతురు గారు రాయలేదు, యోహాను గారు రాయలేదు, ఎవరూ రాయలేదు అసలు.